దేవుడు అన్నాడు, నా కృప నీకు ఇస్తాను. హల్లెలూయా. ఏమిస్తాడంట దేవుడు? కృప. మరి ఆయన కృపను పొందిన మనము దేన్నైనా జయించగలం. హల్లెలూయా. దేన్నైనా జయించగలం. వ్యాధిని జయించగలం, బలహీనతను జయించగలం, దురాత్మలను జయించగలం కదా, లేమిని జయించగలం, ప్రతి శత్రువును జయించగలం. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షమున దేవుడు ఉన్నాడండి, ఆ విశ్వాసం నాకు ఉంది అని చెప్పగలగలను కదా. అబ్రహాం అందుకే అన్నాడు, ఏమి వెనకాడకుండా కుమారుని తీసుకొని వెళ్ళి ఆయన ఖడ్గం పైకెత్తినప్పుడు దేవదూతను పంపి దేవుడు ఆపేశాడు కదా. ఎందుకు? నీ విశ్వాసము గొప్పదయా. నిజంగా నీ కుమారుని సైతము నువ్వు బలి ఇయ్యడానికి నువ్వు వెనకాడలే. ఒక మాట కూడా నా కుమారుడు ఎందుకు అని అనలే కదా. మరి అంత గొప్ప విశ్వాసం నీకు ఉన్నందున దేవుడు ఏం చేశాడు? అతని కిరీటమును అబ్రహాంకి ఏమిచ్చాడు? కిరీటం ఇచ్చాడు. మరి మనం ఏం పొందుకున్నాం? మనం నిందలేయడానికే మనకి టైం సరిపోదు కదా. వాళ్ళ చెవులు వీళ్ళ చెవులు కొరగడానికి టైం సరిపోదు. వాళ్ళకి చేరేయడానికే సమయం సరిపోదు కదా. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పుకోవడానికే. ఎప్పుడు కూడా నీకు చేతనైతే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచు కదా. అందుకనే భర్తలు కానీ భార్యలు కానీ మరి విశ్వాసులందరికీ నేను చెప్పేది ఒకటి, ఒకరు చెప్పిన మాటలు విని మీ విశ్వాసాన్ని పాటు చేసుకోకండి కదా. ఇక్కడ మోషే దగ్గర కూడా అదే జరిగింది. ఒకరు చెప్పరు, నీళ్ళు లేవురా మనకి, ఈయన ఏం చేస్తూ ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు లేవు, ఏమి లేవు, సస్తం మనము, పోయి అడుగుదాం అంటే వీళ్ళు కూడా వాళ్ళ మాట విని వెళ్ళారు ఆయన పైనకి. ఒకళ్ళు నువ్వు అట్లున్నావా ఈరోజు? ఎవరో చెప్పింది విని నీ హృదయాన్ని నీ మనసును పాటు చేసుకున్నావా కదా. ఎవరో చెప్పింది విని నీ భార్యను నిందిస్తున్నావా? ఎవరో చెప్పింది విని నీ భర్తను అవమానిస్తున్నావా? ఎవరో చెప్పింది విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎవరో చెప్పింది విని నీ తల్లిదండ్రులకు దూరం అయిపోయావా? జాగ్రత్త. ఎవరో చెప్పింది విని నీ కుటుంబాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, నీ అధికారులను కానీ, నీ అన్నదమ్ములను కానీ, నీ భార్యను భర్తను కానీ, నీ సంఘాన్ని కానీ, నీ దైవజనుని కానీ, నీ దేవుణ్ణి కానీ నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకు కదా. ఎందుకో తెలుసా? అపవాది ఎప్పుడు కూడా అట్లనే వస్తాడంట. అపవాది ఎప్పుడు కూడా ఎట్లా వస్తాడు? నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి వస్తాడు. నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఎంతో గొప్ప అభిషేకాన్ని కూడగట్టుకున్నావు, దాన్ని నాశనము చేయడానికి వస్తాడు వాడు. జాగ్రత్త. నీ అభిషేకాన్ని దొంగిలించడానికి, నీ జ్ఞానమును వ్యర్థపరచడానికి, నీ పేరును పాడు చేయడానికి వస్తాడు. జాగ్రత్త. నువ్వు వానికి లోబడినవా, నీ పతనం ప్రారంభమైనట్టే. నువ్వు ఆ మాటలకు లోబడి నువ్వు కూడా ఒత్తాసు పలికినవా, అయిపోయింది ఇంకా నీ పని, నీ పతనం ప్రారంభమైంది. అమ్మా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు మరి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో గొప్పగా ప్రేమించి వారిని విడిపించాడు. వారిని ఎంతగా ప్రేమించాడు అంటే, ఎన్ని ఆపదలు వచ్చినా ఎంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. తెగుళ్ళు పంపి, అక్కడ తొలిచూలు బిడ్డను చంపి కదా. వీళ్ళ కోసం దేవుడు ఎన్ని చేశాడు. ఐగుప్తు ఆ యొక్క ప్రజలు భయపడిపోయారు. మరణదూత తాండవించింది అక్కడంతా కూడా. ప్రతి ఇంటికి వెళ్ళింది. ఏ గుమ్మానికైతే ఆ గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు మగపిల్లను అది సంహరించింది. మరి ఎంత గొప్ప కార్యాలు నీ కోసం చేసినప్పుడు నువ్వు ఎవరో చెప్పిన మాట విని నువ్వు దేవునికి ఎలా దూరం అవుతావు? నువ్వు దేవుడు వారికి చేసింది నీకు చేయడా? దేవుడు ఐగుప్తులకు చేసింది నీకు చెయ్యడా? చేస్తాడు. కానీ నీ పైన ప్రేమ, నీ పైన ఆయన కనికరం చూపుతా ఉన్నాడు, నీ పైన కృప ఆయన చూపుతా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ తప్పు నువ్వు గ్రహించి క్షమించమని దేవుడిని వేడుకోవాలి. అప్పుడు ఆ కాడి తీసి పారవేసి దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. మనం కోల్పోయిన అభిషేకము, కోల్పోయిన సామర్థ్యము, కోల్పోయిన జ్ఞానమును తిరిగి మనము రిస్టోర్ చేసుకుంటున్నాం ఈరోజు మన జీవితంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము.
ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా అది ఎందుకు పనికిరాదంట. నీ ఆలోచన, నీ జీవితము సరిచేసుకుంటే దేవుడు ఆ ఆత్మను నీకు ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు కోల్పోయినటువంటి, ఎవరు కోల్పోయారు? ఈ ఇజ్రాయేలు ప్రజలు కోల్పోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి పొందుటకు. అంటే విశ్వాసం ఉంది కానీ అది పనికిరాని విశ్వాసం. ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చేయలేరు. ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఆ కొండను చూసి నువ్వేమి చేయగలుగుతావు? నువ్వు ఆజ్ఞాపించాలన్నాడు. కొండకి నువ్వు ఆజ్ఞాపించేమని, నువ్వు ఇక్కడ నుంచి ఎత్తబడి ఆ సముద్రంలో పడమంటే అది నీకు లోపడుతుంది, నీ మాట వింటుంది అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ విశ్వాసం మనకుందా? ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి, నిజంగానే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా? నిజంగానే నా భర్త మారుతాడా? తాగుడు మానేస్తాడా? ఉద్యోగం వస్తుందా? నా అప్పులు పోతాయా? నా అత్త మారుతుందా? నా కోడలు బుద్ధి మారుతుందా? కదా, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. సాధ్యమా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అది రానప్పుడే నీ విశ్వాసము నిజమైనది. ఆమేన్. ఆ డౌట్ నీకు రావద్దు కదా, ఆ డౌట్ నీకు రావద్దు. పలకలను అంతే. అబ్రహాం విశ్వాసం ఎందుకు గొప్పదైంది? ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదంట. ఎందుకు ప్రభువా అని అనలేదు. కానీ మోషే అడిగాడు, ఎందుకు నాకే ఈ సమస్యలు? కానీ అబ్రహాం, అందుకే మోషేకి లేని ధన్యత అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకములో లేని ధన్యత దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ నీ విశ్వాసము అబ్రహాము విశ్వాసం వంటిదైతే దేవుడు నిన్ను కూడా ప్రత్యేకంగా ఎన్నుకొని ఈరోజు ఆ కిరీటాన్ని దేవుడు నీకు కూడా ధరింపచేస్తాడు. హల్లెలూయా కదా. మనం యూనిక్ ఉండాలా. అందరిలాగే మనం కూడా చెప్పుడు మాటలు విని మనం కూడా తీర్పు తీరుస్తే నీకు ఐగుప్తుల నుంచి వచ్చిన ఇజ్రాయేలుకి తేడా లేదు. ఉందా? నువ్వు ఎట్లా ఉండాలా? అబ్రహాముతో పోల్చుకోవాలా. ఎవరితో పోల్చుకోవాలా? చెప్పాలి. ఎవరితో పోల్చుకోవాలా? అబ్రహాముతో పోల్చుకోవాలా. అప్పుడు నీ జీవితం మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, స్తోత్రం నాయనా, గొప్ప దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలము మమ్మలను వెక్కిరించినట్లే ఉన్నదయ్యా. గడిచిపోయిన జీవితములో నెమ్మది లేదు, సమాధానము లేదు, ప్రేమ లేదు, తగ్గింపు లేదు ప్రభా. ఎంత మాత్రమును నెమ్మది లేదయ్యా, స్వస్థత లేదు. జీవితం అంతా కూడా అంధకారమే, నొప్పి, వేదన, బాధ ప్రభా, సనుగుడు, గునుగుడు, అనేకమైనటువంటి పోరాటాలు ప్రభా. ఈరోజు విన్న ఈ వాక్యము ద్వారా నా హృదయాన్ని, నా తలంపులను మార్చినందుకు వందనాలు ప్రభా. ఈరోజు నేను కూడా మరి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల వలె ఆ నీళ్లు లేని సందర్భంలో వాళ్ళు పలికినట్లే నేను కూడా పలుకుతున్నట్లయితే నిజంగా ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఆనాడు ఆ ప్రజలు మరి వారి సత్యాన్ని గ్రహించలేకపోయినారు. కానీ ఈరోజు నేను కృప ద్వారా ఆ సత్యాన్ని గ్రహించిన వ్యక్తిగా నేను ఉంటాను. కాబట్టి నన్ను క్షమించు ప్రభా. నాకు ఒక నమ్మకం, ఒక మార్గము, ఒక గురి ఉంది. ఆ నమ్మకము, ఆ మార్గములో వెళ్తూ ఆ నమ్మకంగా గురి వైపే నేను పరిగెత్తుతాను. మధ్యలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతమంది నా తలంపులను తండ్రి అవును ప్రభా నాయన డిస్టర్బ్ చేసిన, డైవర్ట్ చేసిన, నేను డైవర్ట్ కాకుండా, డిస్టర్బ్ కాకుండా ప్రభా నీ యందు విశ్వాసముతో ప్రభా నేను ముందుకే వెళ్ళటకు సహాయం చేయండి. నేను ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. శక్తి నీవు, అభిషేకము నీవు, నీ ఆత్మతో నన్ను నింపు. చెప్పండి యేసయ్యా, ఈరోజు ఆ సత్యాన్ని గ్రహించే మాటలను మాకు ఇచ్చావు ప్రభా. నిజంగా ఈరోజు నేను కోల్పోయిన ఆ ఆత్మను, ఆ అభిషేకమును, ఆ విశ్వాసమును, ఆ ధైర్యమును, ఆ తగ్గింపును తిరిగి నేను రోజు పొందుకుంటున్నాను. ఈ అభిషేకము నా పైన, నా కుటుంబం పైన కుమ్మరించండి. ఈ అభిషేకమును నా పైన, నా కుటుంబం పైన
కుమ్మరించండి, రిస్టోర్ చేయండి. ప్రభా, కోల్పోయిన సమస్తమును తిరిగి నేను పొందుకున్నటకు ఆ కృప నాకు ఇవ్వండి. పౌలుకి ఇచ్చిన కృప, పౌలుకు చూపిన కృప, పౌలుకి ఇచ్చిన కృప నాకు ఇవ్వండి అయ్యా. ప్రతి ఒక్క శాపము తీసివేయండి, నీ రక్తంతో కడగండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా తలంపులు శుద్ధి చేయండి, నన్ను తిరిగి నీ బిడ్డగా నిలబెట్టండి, పరిశుద్ధాత్మతో నింపండి. దేవుడు నిన్ను బలపరచునగాక, దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను, నీ కుటుంబమును దేవుడు గొప్ప స్థితిలో హెచ్చించునుగాక. నీ పిల్లలను దేవుడు దీవించునుగాక. నీ గిన్నె నిండి పొర్లునట్లుగా దేవుడు నీ ఉద్యోగములో, వ్యాపారములో, అన్నిటిలో దేవుడు ఘనమైన స్థితిని దేవుడు నీ కలగచేయునుగాక. దేవుడు నీకు తోడై ఉండునుగాక. దేవుడు నీ హస్తమును పట్టుకొని నీ జీవిత కాలం అంతా కూడా నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.